గోధుమ అటుకుల పొంగల్. నేమ్ చూసారా, గోధుమ అటుకులతో పొంగల్. సో మామూలుగా మనం రైస్తో చేసుకుంటాం, వివిధ వాటితో చేసుకుంటాం, కానీ హెల్తీ అండ్ టేస్టీలో ఇలా హెల్తీగానే మనం చక్కగా రుచికరమైన వంటకాలు చేసుకుంటున్నాం. అండ్ ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. సో మెయిన్ ఫస్ట్ మనకి పెసరపప్పు ఉంది, అలాగే అటుకులు, అండ్ మనకి బెల్లం తెచ్చుకున్నాం, పాలు, నెయ్యి, అలాగే కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక ప్యాన్ లో మనం బెల్లం కరిగించుకుందాం కొన్ని వాటర్ వేసేసి. అలాగే ఫస్ట్ బెల్లం వేసేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ కూడా. అది అలా కరుగుతుంటుంది, మనం ఇంతలోపు వేరే ప్రాసెస్ చేసేసుకుందాం. అలాగే. సో మనం ఏం చేద్దాం అంటే ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది క్లోజ్ ఉంచాలి, ఓపెన్ చేసి? ఓపెన్ చేసేస్తాం. సో ఇది ఓపెన్ చేసి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సో దానికి కావాల్సిన ముందుగా కొంచెం నెయ్యి. ఏదైనా స్వీట్ మనం ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది, టేస్ట్ ని చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇందులో కొంచెం జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా. సో ఆ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఇందులో పెట్టేసుకోండి. అండ్ అలాగే మనకి బెల్లం పాకం కూడా అయిపోయింది పల్లవి. యా, అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ పెసరపప్పుని ఉడకబెట్టుకున్నాము, అది వేసేద్దాం. ఓకే. సో మీరు ఇంట్లో కుకింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. ఓకే, సో మీరు బాగా చేసే డిష్ ఏంటి? నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఆవు పెట్టిన పులిహార. ఓకే. సో మనకి మామూలుగా జనరల్లీ బయట మనం చింతపండు, నిమ్మకాయ పులిహార చేసుకుంటాం. మా అమ్మ స్పెషాలిటీ అందులో కొంచెం ఆవు వేసి లాస్ట్లో చక్కగా కలుపుతుంది. ఆ పులిహార మనకి ఇంకా ఎక్కడ నేను ఆ పులిహార తినలేదన్న ఫీలింగ్ వస్తుంది. సో అది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ. సో అది నా ఫేవరెట్ పులిహార. సో నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఆవు పొడి వేసి పులిహోర చేయడం. చక్కగా వేసే పులిహార మనకి గుడిలో పెట్టే పులిహార, దానిలో ఎండుమిర్చీలు, ఆవాలు కలిపి పొడి చేసి పక్కన పెట్టుకుని అమృతం అంటే అమృతం లాగా. రియల్లీ. పెసరపప్పు కూడా వేగిపోయింది పల్లవి. యా, ఒకసారి కలిపేసుకొని మనం గోధుమ అటుకులు కూడా వేసేద్దాం. అలాగే. సో మనకు అటుకులలో కూడా చాలా చాలా టైప్స్ వస్తున్నాయి, బార్లీ అటుకులు, జొన్న అటుకులు అని చెప్పేసి. సో ఈ అటుకులే కాకుండా మనం అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అందులోనే పాలు కూడా వేసేద్దాం. అలాగే. అండ్ అలాగే కొన్ని వాటర్ వేద్దాం. యా, సరిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. అలాగే. చాలా మంది అనుకుంటూ ఉంటారు హెల్తీగా ఉండటానికి పెద్ద ఆప్షన్స్ ఉండవని. నువ్వు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్. సో అది కొంచెం మనం ఉడికాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం అందులో వేసేసుకుందాం. సో అప్పుడు మన రెసిపీ అయిపోతుంది. సో పల్లవి, ఉడికిపోయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. యా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది పల్లవి. యా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లం పాకం కూడా వేసేసుకుందాం. అలాగే. సో
సో ఈ మాత్రం వేడిలో మనం వేసేసుకోవచ్చా బెల్లం పాకం? యా, వేసేసుకోవచ్చు. ఓకే. అందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. సో చక్కగా కలిపేసుకున్నాక మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే. సో సర్వ్ చేసుకోవటమేనా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, గోధుమ అటుకుల పొంగల్ రెడీ అయిపోయింది. ఓకే, గోధుమ అటుకుల పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గోధుమ అటుకుల పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఉడికించుకున్న పెసరపప్పు, గోధుమ అటుకులు, పాలు, జీడిపప్పు. గోధుమ అటుకుల పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో నెయ్యి, ఉడికించిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో గోధుమ అటుకులు, పాలు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి అందులో కరిగించుకున్న బెల్లం పాకం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ అటుకుల పొంగల్ రెడీ.